ఈ 2 వస్తువులు ఉంటే చాలు. మీరు భోజనానికి ముందు కానీ, టిఫిన్ చేయడానికి ముందు కానీ ఇలా చేస్తే వారంలోనే 10 కేజీలు అనేది బరువు తగ్గుతారు. నిజంగా చెప్తున్నాను, వారం ట్రై చేసి బరువు చెక్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. చాలామంది అయితే మీరు చాలా సన్నగా అయిపోయారు, ఏం వాడుతున్నారు అని అడిగారు. నిజమేనండి, నేను వారానికి వచ్చి 5 నుండి 6 కేజీలు అనేది ఈజీగా తగ్గాను, చాలా సింపుల్ టెక్నిక్ని యూజ్ చేసి. ఆ టెక్నిక్ ఏంటో ఈరోజు నేను మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది 100% నిజం. మీరు నమ్మి ట్రై చేస్తే మాత్రం బరువు అనేది ఈజీగా తగ్గొచ్చు. చాలామంది ఇంకో కంప్లైంట్ చెప్తారు, మేము చాలా సన్నగా ఉన్నాం, పొట్ట లావుగా ఉంటుంది, థైస్ లావుగా ఉంటున్నాయి, హిప్స్ లావుగా ఉంటుంది, లేదనుకుంటే హ్యాండ్స్ దగ్గర ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ అండర్ ఆర్మ్స్లో గడ్డల్లా ఫామ్ అవుతున్నాయి, ఏం చేయాలి అని అడుగుతున్నారు. మీరు నేను చెప్పిన రెమెడీ ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా మీరు ఎంత బరువున్నా సరే 100 కేజీలున్నా 50 కేజీలకి అనేది ఈజీగా వస్తారు కష్టపడకుండా. అలాగే కొవ్వు అనేది మంచులా కరుగుతుంది. పొట్ట భాగంలో ఉన్న కొవ్వు అయితే చాలా ఫాస్ట్గా కరిగి మీ పొట్ట భాగం అనేది చాలా స్లిమ్గా మారుతుంది. తప్పకుండా ట్రై చేయండి. నిజంగా బెస్ట్ చిట్కా ఇది. చాలా సింపుల్ టెక్నిక్, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, టైము వేస్ట్ అవ్వదు, మనీ వేస్ట్ అవ్వదు. మీరు ట్రై చేస్తే చాలు, చాలా స్లిమ్గా అయిపోతారు. ఇంక లేట్ వద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. ముందుగా మనకు కావాల్సింది ఫ్లాక్స్ సీడ్స్. ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి మనకి చిన్న చిన్న కిరాణా షాపుల్లో, ఆయుర్వేదిక్ షాపుల్లో, ఆన్లైన్లో దొరుకుతాయి. ఇవి అంత దొరకనివి కాదు. ఈ ఫ్లాక్స్ సీడ్స్ వల్ల పొట్ట భాగాన కొవ్వు, శరీర భాగాలు ఉన్న కొవ్వు అనేది ఫాస్ట్గా కరుగుతుంది. నెక్స్ట్ వచ్చే వరకు మెంతులు మనందరికీ తెలుసు. చాలామంది మెంతుల వల్ల హెయిర్ అనేది గ్రోత్ అవుతుందని తెలుసుకుని ఉంటారు. బట్ మెంతుల వల్ల బరువు కూడా చాలా ఫాస్ట్గా తగ్గొచ్చండి. నిజంగా మెంతులు యూజ్ చేసి చూస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అయిపోతారు. ఇప్పుడు ప్రాసెస్ అనేది తెలుసుకుందాం. ఒక కడాయి తీసుకొని ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 5 to 6 టేబుల్ స్పూన్స్ అనేది యాడ్ చేసుకున్నాను. మెంతులు కూడా సేమ్ అదే క్వాంటిటీలో యాడ్ చేసుకోండి. మీరు ఒక కప్పు తీసుకున్న ప్రాబ్లం లేదు. ట్రై చేయాలనుకుంటే 2 స్పూన్లు తీసుకున్న ప్రాబ్లం లేదు. తర్వాత గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఈ కడాయి అనేది పెట్టుకొని వీటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా ఇలా మనం ఒక 2-3 మినిట్స్ అనేది కలుపుతూ ఉండాలి. ఫ్లాక్స్ సీడ్స్ అనేవి కొంచెం మనకి చిట్పట్లాడతాయి అన్నమాట. మీరు చిట్పట్లాడుతున్నాయి అనుకుంటే మాత్రం, ఒకవేళ మీ మీద పడుతున్నాయి అనుకుంటే ఏదైనా ఒక ప్లేట్ అనేది వేసేసి అలా వదిలేయండి. 2 మినిట్స్ తర్వాత ఇవి డ్రై రోస్ట్ అయితే అయిపోతాయి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేయండి. సో చూసారు కదా, ఇవి ఎలా పైకి లేస్తున్నాయో చిట్పట్లాడుతూ. ఫ్లాక్స్ సీడ్స్ అనేవి నిజంగా ఎంత బాగా వర్క్ అవుతాయంటే 100 కేజీలు బరువున్న మనం వారంలోనే ఈజీగా 10 కేజీలను తగ్గొచ్చు. అంతేకాదు, ఫ్లాక్స్ సీడ్స్ అనేది యూజ్ చేసినప్పుడు మనకి ఆకలి కూడా చాలా తక్కువగా వేస్తుంది. మనకి ఫుడ్ అనేది తినకపోయినా మన కడుపు నిండిన ఫీలింగ్ అనేది కలుగుతుంది. ఇవి 2 మినిట్స్ తర్వాత డ్రై రోస్ట్ అయితే అయిపోయాయి. గ్యాస్ నుండి కిందకి దించి ఒక ప్లేట్లోకి అయితే యాడ్ చేసుకొని వీటిని బాగా కూల్ చేసుకోవాలి. ఇవి బాగా కూల్ అయిపోయిన తర్వాత ఇలా ఉన్నాయి. కలర్ చూసారు కదా, బ్రౌన్ కలర్లోకి అయితే రావాలి మెంతులు. ఫ్లాక్స్ సీడ్స్ కూడా మనకి తొందరగానే డ్రై రోస్ట్ అయిపోతాయి. సో అందుకే నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ. సో ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని వీలైనంత మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. మెత్తటి పౌడర్ అనేది ఇక్కడ మనకి రెడీ అయిపోయింది. సో చూసారు కదా, ఈ పౌడర్ని ఇప్పుడు మనం ఏదైనా కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ నేనైతే ఎక్కువ మొత్తంలోనే రెడీ చేసుకుంటానండి. 2 వీక్స్ సరిపడా, లేదనుకుంటే ఒక 1 మంత్కి సరిపడా రెడీ చేసుకుంటూ ఉంటాను. నేను ఇది సెకండ్ టైం ప్రిపేర్ చేసుకోవడం అండి. నేను ఆల్రెడీ ఒకటైతే యూజ్ చేసాను, ఒక సీసా పౌడర్ అయితే యూజ్ చేశాను. ఒక 1 మంత్ నుండి అయితే యూజ్ చేస్తున్నాను. అది కూడా నేను మీకు చూపిస్తాను. సో చూసారు కదా, ఇప్పుడు నేను ఈ పౌడర్ని ఎంప్టీ స్టమక్తో తీసుకుంటున్నాను అనమాట. మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత ఏమీ తినకుండా ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ తినండి ఫస్ట్ అయితే. సో నాకు అలవాటు కాబట్టి 1 స్పూన్ తిన్నాను. మీరు కావాలంటే 1/2 టేబుల్ స్పూన్తో స్టార్ట్ చేయండి. బాగా నమిలి తినేసి గోరువెచ్చని వాటర్ అయితే మనం తాగాలి. వాటర్ అనేవి హీట్ చేసుకొని ఒక గ్లాస్లో యాడ్ చేసుకొని కొంచెం తాగుతూ ఈ పౌడర్ మొత్తం తినేయాలి. ఇలా చేయడం వల్ల మన పొట్ట అనేది చాలా ఫాస్ట్గా కరుగుతుంది. శరీరంలో ఉన్న కొవ్వు కూడా మంచు కంటే ఫాస్ట్గా కరుగుతుంది. కొంచెం వాటర్ అనేది గ్లాస్ వాటర్ కంప్లీట్ చేసేయండి. శరీర భాగాల్లో ఎక్కడ కొవ్వు ఉన్నా
కరుగుతుంది. అంటే పొట్ట మాత్రమే కాదండి, థైస్ దగ్గర కొవ్వున్న, హిప్స్ దగ్గర ఉన్న, హ్యాండ్స్, లెగ్స్ ఎక్కడ కొవ్వున్న కరుగుతుంది. మీరు చాలా స్లిమ్గా అయితే అయిపోతారు. సో నేను చెప్పాను కదా 1 మంత్ నుండి అయితే ఈ పౌడర్ అయితే యూస్ చేస్తున్నాను. నేను ఇంకొక బాటిల్ కూడా చూపిస్తాను, 2 బాటిల్స్ అనమాట. సో నేను అంత బాగా యూస్ చేస్తాను ఈ పౌడర్ని. 1 వీక్ ట్రై చేయండి, అంటే వారంలోనే మీరు కష్టపడకుండా ఈజీగా 10 కేజీలైనా తగ్గొచ్చు. నేను ఒక విషయం చెప్తానండి, కొంతమంది ఏంటంటే నాకు ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతున్నారు, మీరు డైటింగ్ చేస్తున్నారేమో అందుకే ఇంత స్లిమ్గా అయిపోయారు, ఉన్న పలంగా అంత బరువు ఎలా తగ్గుతారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఒక విషయం చెప్తానండి, నేను డైటింగ్ అయితే అసలు ఏం చేయట్లేదు. నిజం, నేను డైటింగ్ చేయను. నేను బ్రౌన్ రైస్ కూడా తిన్ను, వైట్ రైస్ తింటాను. జస్ట్ ఒక కప్ తింటాను, అందులో కర్రీసు, పప్పు అన్నీ తింటాను. స్వీట్స్ అయితే నేను చాలా దూరం, చిన్నప్పటి నుండి నేను స్వీట్స్ తినను. ఒకవేళ ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే కొంచెం తింటాను, అంటే లిమిట్గా తింటానని చెప్పొచ్చు. అస్సలు దూరం పెట్టేసి అలా ఏం కూడా కాదు. మీరు బరువు తగ్గాలంటే స్వీట్స్ అనేది దూరం పెట్టేయండి. సో ఫుడ్ లిమిట్గా తినండి. మనం ఒక 2 కప్పులు తినే చోట 1 కప్ రైస్ తినడం, 4 చపాతీలు తినే చోట 2 చపాతీలు తినడం, ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా ఈజీగా బరువును తగ్గొచ్చు. తర్వాత మీరు నైట్ పూట కూడా ఆ భోజనాన్ని మానేసి 7:30, 8 లోపల మీరు 2 చపాతీ లేదనుకుంటే కొంచెం ఉప్మా ఇలా కూడా తినొచ్చు అనమాట. లేదు భోజనం తింటేనే నిద్ర పట్టిద్దని కొంతమందికి ఉంటుంది, నాకు తెలిసి ప్రాబ్లం. అలాంటప్పుడు కొంచెం తినేసేయొచ్చండి. రైస్ అయితే మీరు 7:30, 8 కల్లా భోజనం తినేస్తే సరిపోతుంది. అది కూడా కొంచెంగా తినండి. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం, మార్నింగ్ మనం స్వీట్స్ ఎలా తినకూడదో మార్నింగ్ నుండి నైట్ వరకు, అలాగే కర్డ్ కూడా తినకూడదు. పెరుగు అస్సలు వద్దు నైట్ పూట. డే టైంలో కొంచెం తిన్నా నో ప్రాబ్లం, కానీ నైట్ టైం అస్సలు తినొద్దు. ఈజీగా బరువు అనేది పెరుగుతాం పెరుగు వల్ల. సో వెయిట్ గెయిన్కి అయితే యూజ్ అవుతుంది, కానీ పెరుగు అనేది వెయిట్ లాస్కి అయితే వర్క్ అవ్వదు. సో ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. చిన్న టిప్స్ అనేది ఫాలో అయితే సరిపోతుంది. తర్వాత నేను చెప్పిన ఈ చిట్కాని ఎంప్టీ స్టమక్తో తీసుకోండి. మీకు వీలుంది అనుకుంటే భోజనానికి నైట్ పూట ఒక 1 అవర్ ముందు కూడా తీసుకోవచ్చు. అంటే డేలో ఒక్కసారి తీసుకోవచ్చు, 2 సార్లు తీసుకోవచ్చు. మీకు టైం ఉంది అనుకుంటే 2 సార్లు, లేదు అనుకుంటే డేలో ఒక్కసారి తీసుకున్న పొట్ట భాగంలో కానీ శరీర భాగాలు ఉన్న కొవ్వు మాత్రం ఫాస్ట్గా కరుగుతుందండి. మీరు అనుకోవచ్చు ఇది వర్క్ అవుతుందా అని చెప్పేసి, ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది. ట్రై చేయకుండా చూసి వదిలేస్తే ఇది వర్క్ అవ్వదు అని చెప్పేసి అలా అనుకోవద్దు. ఖచ్చితంగా వర్క్ అవుతుంది. బరువు తగ్గాలి, స్లిమ్గా ఉండాలి, హెల్దీగా ఉండాలి అనుకున్న ప్రతి ఒక్కరు ట్రై చేయండి. అలాగే ఎంత బిజీగా ఉన్నా డైలీ ఒక 30 మినిట్స్ అనేది వాకింగ్ చేయండి. ఇంట్లో చేసినా నో ప్రాబ్లం. ఈ చిట్కాని ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.